అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పెసర్లతో వడలైతే చేసి చూపిస్తున్నాను. ఇది మీరు ఈవినింగ్ స్నాక్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేయొచ్చు. ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు, చాలా బాగుంటాయండి. వీడియోని చూసే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీటి కోసం మనం పెసర్లను అయితే నానపెట్టుకోవాలి. మీరు ఈవినింగ్ టైంలో చేసుకోవాలి అనుకుంటే 4 అవర్స్ ముందు నానపెట్టుకోండి. మార్నింగ్ టైంలో చేసుకోవాలి అనుకుంటే నైటే నానపెట్టుకోండి. నేను మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా చేశాను కాబట్టి నేను నైటే 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానపెట్టుకున్నాను. మార్నింగ్ టైం వరకు చూడండి పెసర్లు మంచిగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని వాటర్ ఏమీ లేకుండా పెసర్లని మాత్రమే ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇంకా వాటర్ ఏమీ లేకుండా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఉప్పు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పును వేసుకోండి. నేను 1 స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే రెడీగా వేడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వడల కోసం ఇలా వడకు సరిపడినంత చిన్న పిండి ముద్దనైతే తీసుకొని అరచేయికి వాటర్తో తడి అంటించుకొని ఈ విధంగా వడల్లాగా చేసుకుంటే మనకు వాటర్తో తడి చేసుకున్నాం కాబట్టి ఈ వడలు చిరిగిపోకుండా ఇలా ఈజీగా ఊడొస్తాయి. చూడండి, ఈ విధంగా చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వడలన్నింటినీ ప్యాన్లో పట్టినన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అస్సలు పీల్చుకోదు, చాలా బాగుంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వడల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీ అయినా టేస్టీ అయినా హెల్దీ అయినా పెసర వడలు రెడీ. దీన్ని మీరు పల్లీ చట్నీతో కానీ టమాటో కెచప్తో కానీ తినండి, చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు కాబట్టి ఎవరైనా తినొచ్చు. మరి మీరు ఈసారి ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.